నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ధర్మం నిజాయితీ ఎప్పుడైనా గెలుస్తాయి. ఉదయపూరి ఫైల్స్ కన్నయ్య లాల్ టైలర్ సంబంధించిన మర్డర్ మిస్టరీకి సంబంధించిన సినిమానైతే తీశారు. దాని ప్రోమో రిలీజ్ చేశారు. కానీ రిలీజ్ చేయకుండా ఆపడానికి చాలామంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ సినిమా డైరెక్టరు ప్రొడ్యూసర్స్ అప్పుడు కూడా అదే చెప్పారు. న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం, నిజాయితీ ఖచ్చితంగా గెలుస్తుంది, ఇలాంటి సినిమాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది, సో ఇంతకంటే ఎక్కువ మాట్లాడమని. కానీ వాళ్ళు అనుకున్నదే నిజమైంది. ఉదయపూరి ఫైల్స్ కన్నయ్య లాల్ టైలర్ మర్డర్ సినిమా రిలీజ్పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సినిమా రిలీజ్పై స్టే ఇచ్చేందుకు కుదరదు అని చెప్పింది. విడుదలకు కేంద్రం అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను జూలై 28న విచారించిన సుప్రీంకోర్టు శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. జూలై 1న కేంద్రం సినిమా విడుదలకు అనుమతిస్తూ ఉత్తర్వును జారీ చేసింది. మరి కేంద్ర ఉత్తర్వులను సవాల్ చేయడాన్ని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లను ఆదేశించింది. కేంద్రం ఉత్తర్వుల్లో చిత్ర నిర్మాత సంతృప్తిగా ఉన్నాడని, సుప్రీంలో కేసు కొనసాగించేందుకు ఇష్టపడడం లేదని, కాబట్టి హైకోర్టుకు వెళ్లాలని, తమ సమయం వృధా చేయవద్దని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీని తర్వాతే ఈ సినిమా ఆగస్టు 8, 2025న థియేటర్లలో విడుదలవుతుందని ఉదయపూరి ఫైల్స్ డైరెక్టర్ భరత్ శ్రీనాథే ప్రకటించారు. సుప్రీం తీర్పును గౌరవిస్తున్నా ఆగస్టు 8న చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధంగానే ఉన్నా జానీ ఫైర్ ఫాక్స్ ఫిలిం ప్రమోషన్స్లను ప్రారంభించి ఆగస్టు 8న ప్రపంచవ్యాప్తంగా ఉదయపూరి ఫైల్స్ విడుదల చేస్తాం, సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుందని డైరెక్టర్ భరత్ శ్రీనాథ్ తెలిపారు. డైరెక్టరే కాదు, కన్హయ్య లాల్ వైఫ్ కూడా ఆవిడ మాట్లాడిన మాటలు, ఈ సినిమా రిలీజ్ చేయాలని ఆవిడ కోరుకున్నది, అంటే ఒక సామాన్య టైలర్ ధర్మం వైపు నిలబడ్డాడు అంతే. అత్యంత పాశవికంగా అతన్ని చంపేశారు. అది హిందువులు మెజారిటీగా ఉన్న భారతదేశంలో. కాశ్మీరీ ఫైల్స్, కేరళ స్టోరీస్, చావా, ఇవన్నీ కూడా నిజాలను నిర్భయంగా ముందు తరాలకు తెలియజేయడానికి చేస్తున్న ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలి అనుకుంటున్నారు అంటే ఈ దేశ చరిత్రను తెలియనీయకుండా ఈ దేశాన్ని పరాయి మతాలకు అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం. ఆ మతాల అరాచకాలను తెలియచేయనీయకుండా ఉండేందుకే ఇలాంటి వాటన్నిటినీ భూస్థాపితం చేయడానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ మారింది, సొసైటీ మారింది. నిజాలను నిర్భయంగా చెప్పడానికి, ముందుకు రావడానికి అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఉదయపూరి ఫైల్స్ ఆగస్టు 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.